ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్యాంశము యెషయా గ్రంథం 43వ అధ్యాయం 13వ వచనం. నేను కార్యము చేయగా త్రిప్పివేయువాడెవడు? ఆమేన్, హల్లెలూయా. ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారు, మనల్ని ఎలా బలపరుస్తున్నారు అనేది చూద్దాం. నేను కార్యము చేయగా తిప్పివేయువాడెవడు అని ప్రభు స్వయంగా మాట్లాడుతుంటే నిజంగా వింటున్న మనం ఎంతగానో ధైర్యపరచబడుతున్నాం, బలపరచబడుతున్నాం కదా. మరి సహోదరి సహోదరా, ఈరోజు నీ పరిస్థితి ఏంటి? నీ ప్రభులో నీవు నమ్మకం ఉంచుతున్నావా? 100% ఆయనలో విశ్వాసం ఉన్న వ్యక్తివేనా? ఆయన కార్యము చేయగలడని నువ్వు నమ్మి ప్రార్థిస్తున్నావా? లేదా ఏదో మొక్కుబడిగా చేయాలి కాబట్టి ప్రార్థన చేస్తున్నావా? ఒక్కసారి ఆలోచించు, నిన్ను నీవు స్వపరిశీలన చేసుకో. మరి ఆయన కార్యము చేయగా తిప్పివేయవాడెవడూ లేడని వాక్యం ఎంతో వివరంగా సెలవిస్తుంది. అంటే అర్థమేంటి? ఆయన నీకు తప్పకుండా కార్యం చేస్తాడని, నీకు విజయం ఇస్తాడనేగా అర్థం. మరి ఇంకెందుకు సందేహం విడిచిపెట్టి ఎంత మాత్రమో కూడా నీలో అల్ప విశ్వాసము, అవిశ్వాసము లేకుండా మరి ఆయన సన్నిధిలో మోకరించి నీవు అడుగు. విశ్వాసంతో నీవు అడిగినప్పుడు దేవుడు తప్పకుండా కార్యం చేస్తాడు. మరి ఆయన కార్యం చేసినప్పుడు అనగా నీ జీవితంలో నువ్వు అడిగింది ఏదైనా సరే నీకు ఆయన ఇవ్వదలుచుకున్నప్పుడు, నీకు ఆయన విజయం ఇవ్వదలుచుకుంటే, నీ పక్షంగా ఉండి కార్యం చేయదలుచుకుంటే మరి తిప్పివేసేవారు ఎవ్వరూ కూడా ఉండరు, ఎవ్వరూ దాన్ని అడ్డుకోలేరు. ప్రభు నీకు ఇచ్చే విజయాన్ని ఎవరు కూడా అడ్డుకోలేరు. కాబట్టి ఆలస్యం చేయకుండా మోకరించి ప్రార్థించు. నీవు అనుకున్న కార్యం నీకు తప్పకుండా ప్రభు సహాయం చేస్తారు. నీ కార్యము నీకు జరుగుతుంది. నీకు ఆయన విజయాన్ని ఇచ్చే దేవుడిగా ఉన్నారు. కాబట్టి ఈరోజు మొదటగా నిన్ను పరిశీలన చేసుకో. మరి ఆయన నీ పక్షంగా కార్యం చేయగలని నమ్మకం నీలో ఉందా? విశ్వాసంతోనే నీవు అడుగుతున్నావా? ఇవన్నీ ఒక్కసారి నిన్ను నీవు స్వపరిశీలన చేసుకోవాలి. ఆ విధంగా చేసుకున్నప్పుడు దేవుడు తప్పకుండా సహాయం చేస్తారు. అయితే నువ్వు ఈరోజు బహుధైర్యం కలిగి ఉండవచ్చు. ఎందుకంటే ప్రభు నీ పక్షంగా ఉండి నిజంగా నీకు విజయం ఇవ్వదలుచుకుంటే మాత్రం ఎవ్వరూ ఆపలేరని గొప్ప భరోసా కలిగి ఉండు. ఎందుకంటే నీ శత్రువు ఎవరైనా సరే, ముఖ్యంగా అపవాది, నీకు ప్రభు ఇవ్వదలుచుకున్న విజయాన్ని ఆపడానికి అనేక రకాలుగా ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ నీవెంత మాత్రమూ కూడా భయపడవలసిన అవసరం లేదు సుమా. ఎందుకో తెలుసా? ప్రపంచమంతా కూడా ఏకమైపోయి నీకు రావాల్సిన విజయాన్ని అడ్డుకున్నా సరే కేవలం ప్రభు ఒక్కడు చాలు. ఆయన నీ వైపు ఉండి నీకు విజయం ఇవ్వదలుచుకుంటే ఎవ్వరూ ఆపలేరు. ఖచ్చితంగా నువ్వు కోరుకున్న దాన్ని ఆయన నీకు ఏదైతే ఇవ్వదలుచుకున్నాడో దాన్ని ఇచ్చే తీరుతాడు. అందులో ఏ సందేహం లేదు. కాబట్టి నీవు 100% ప్రభులో నమ్మకం ఉంచవచ్చు. కాబట్టి ధైర్యం కలిగి నువ్వేదైతే ప్రార్థిస్తున్నావో, నువ్వేదైతే ప్రభుని అడుగుతున్నావో అది నీవు అతి త్వరలో పొందుకోబోతున్నావని, ప్రభు నీ పక్షంగా ఉండి కార్యం చేయబోతున్నాడని, నీకు ఆయన విజయం ఇవ్వబోతున్నాడని, ఆ విజయాన్ని ఎవరూ కూడా ఆపలేరు అని బహుధైర్యం కలిగి ముందుకు సాగు. అందుకే కదా ప్రభు వాక్యం ద్వారా నీతో ఈరోజు మాట్లాడుతున్నారు. వాక్యం అంటే దేవుడే కదా. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెనని వాక్యం సెలవిస్తోంది. కాబట్టి వాక్యం నీ వద్దకు వస్తుందంటే ప్రభు నీతో మాట్లాడుతున్నట్లే సుమా. కాబట్టి నీవెంత మాత్రం నిర్లక్ష్యంగా ఉండడానికి వీల్లేదు. ఇంతవరకు నీలో మరి ఎటువంటి ఆశ లేకుండా, ఎందుకు నా జీవితం, నాకు ఏమీ జరగట్లేదు, ప్రార్థిస్తున్న ఫలితం రావట్లేదు అని ఒకవేళ దిగులుగా ఉన్నావేమో. కానీ ఈరోజు ధైర్యం తెచ్చుకో. ప్రభు నీకు చెప్తున్నారు కదా, నేను గనుక నీ పక్షంగా ఉండి నీకు విజయం ఇవ్వదలుచుకుంటే, నేను నీ పక్షంగా ఉండి కార్యం చేస్తే అడ్డుకోగలిగిన వాడు, దాన్ని ఆపగలిగిన వాడు, తిప్పివేయవాడు ఎవరూ లేరని నీకు ఒక గొప్ప భరోసా ఇస్తున్నారు ప్రభు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరా, ధైర్యం కలిగి ఉండు. ఎవరేం చెప్పినా నమ్మకు, ఎవరేం చెప్పినా వినకు. వారి ఆలోచనలు కాకుండా ప్రభు నీకు ఇచ్చిన ఆలోచన ప్రకారం నడువు. వారు చెప్పిన దానికి మనుషులు అలాగే ఉంటారు, నిన్ను భయపెడుతూ ఉంటారు. ఎందుకు, ఏంటి, నీ దేవుడు ఏమీ చేయట్లేదా? నీ జీవితం ఇలాగే ఉంది కదా. నేను ప్రభువుని నమ్మకపోయినా నా జీవితం బాగుంది, నువ్వు ప్రభుని నమ్మినా నీ జీవితం బాగోలేదు అని అనేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ నువ్వు ఎవ్వరి మాట వినొద్దు, ఎవరి వైపు చూడొద్దు. ప్రభు నీ పక్షంగా అతి త్వరలో కార్యం చేయబోతున్నాడు. నువ్వేదైతే అడుగుతున్నావో ఆలస్యం అయిపోయింది ఏంటని చుట్టూ వారు ఎగతాళి చేస్తున్నారు. దానికి అతి త్వరలో నీకు బహుమానం, నిజంగా నువ్వు అడిగిన దానికి విజయం అన్నమాట. ప్రార్థనకి తగిన ప్రతిఫలము ఆయన నీకు ఇవ్వబోతున్నాడు. బహుధైర్యం కలిగి ముందుకు సాగు. ప్రభు వైపే చూడు, మనుషుల వైపు నువ్వు ఎంత మాత్రమో చూడొద్దు. మనుషుల ఆలోచనలకి నువ్వు ఎంత మాత్రం కృంగిపోవాల్సిన అవసరం లేదు. ప్రభు గొప్పవాడు, ఆయన ఎల్ షదాయ్, సర్వశక్తిమంతుడైన దేవుని నువ్వు కలిగి ఉన్నావు. కాబట్టి ఎంత మాత్రమో కూడా భయపడక, బాధపడక, అధైర్యపడక ధైర్యం కలిగి ముందుకు వెళ్ళు. నువ్వు ఏదైతే అడుగుతున్నావో, ప్రార్థిస్తున్నావో అది నీకు ఇవ్వబోతున్నాడు ఆయన. దుష్టుడు ఎంత మాత్రం కూడా దాన్ని ఆపలేడు. ఆయన నిజంగా నీకు ఆ విజయాన్ని ఇవ్వదలుచుకుంటే, నీ పక్షంగా ఆ కార్యం చేయదలుచుకుంటే ఆపగలిగిన వాడు ఎవ్వరూ లేరు, తిప్పివేసేవాడు ఎవరూ లేరు. కాబట్టి
ధైర్యం కలిగి నీ ఆత్మీయ జీవితంలో ముందుకు సాగిపో. నీ ప్రార్థనని కొనసాగించు, ఎక్కడ ఆపబాకు. ఒక తప్పకుండా నీకు అతి త్వరలో జవాబు ఇవ్వబోతున్నాడు. అందుకే నీతో ఈరోజు ఈ విధంగా మాట్లాడి నేను ధైర్యపరుస్తున్నారు. ఆయన విజయం ఇచ్చినట్లే భావించి ఇచ్చినందుకు నువ్వు స్తోత్రాలు చెప్తూ ముందుకు సాగు. ఆయన నీ పక్షంగా ఉంటే నిజంగా నీకన్నిట్లో విజయమే. ఆమెన్.